దామోదరాయ నభసి తులాయాం డోలయా సహ ప్రదీపంతే ప్రయచ్ఛామి నమో అనంతాయ వేధసే అని శ్లోకం చెప్తారు. శుక్లపక్షం పూర్తయిపోయి కార్తీక పౌర్ణమి వస్తుంది. కార్తీక పౌర్ణమి మరీ విస్తృతంగా దీపాలు పెడతారు. కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టిన తర్వాత ఆ దీపం కార్తీక మాసంలో పౌర్ణమి నాడే కాదు, ఎప్పుడైనా దీపాన్ని పెట్టినప్పుడు 2 మాటలలో ఏదో ఒకటి చెప్పాలి. త్రయంబకమావాహయామి, దామోదరమావాహయామి. ఈ 2 మాటల్లో ఏదో ఒకటి అనాలి. దీపంలోకి నేను దామోదరుణ్ణి ఆవాహన చేస్తున్నాను, త్రయంబకుణ్ణి ఆవాహన చేస్తున్నానని చెప్పి పౌర్ణమి నాడు 2 కారణాలకి గుత్తి దీపాలు వెలిగిస్తారు. మిగిలిన తిథులలో ప్రమిదలో దీపం వెలిగించిన ఒక్క పౌర్ణమి నాడు మాత్రం గుత్తి దీపం వెలిగిస్తారు. కారణం ఏమిటంటే దీపం లేకుండా ఇల్లు ఉండడానికి వీల్లేదు. గృహప్రవేశం చేసిన లగాయతూ ఇంట్లో ఎప్పుడూ దీపం వెలగాలి. అందుకే మీరు చూడండి, ఆ ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు లేరండి అంటారు. దీపం లేకుండా ఇల్లు ఉండడము అంటే అది అమంగళప్రదం, ఉగ్రభూతములు ప్రవేశించడానికి కారణమవుతుంది. అట్లా దీపం వెలగకుండా నా ఇల్లు ఎప్పుడైనా ఉండిపోయిందేమో